హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజుల్లో చాలా మంది దగ్గర వింటున్న మాట, చాలా మంది దగ్గర చూస్తున్న ఒక భయంకరమైన వ్యాధి అనే అనాలి. ఎందుకంటే దానివల్ల దాని పర్యవసానం అన్నది చాలా సీరియస్గా ఉండబోతుంది అని చెప్పేసి డాక్టర్స్ అందరూ కూడా హెచ్చరిస్తున్నారు. సో అందులో భాగంగా అసలు వెరికోస్ అంటే ఏంటి? మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది. అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి? వీటికి రావడానికి గల కారణాలు ఏంటి? అలాగే అధునాతన చికిత్సా పద్ధతులు మనకి ఏమేమి ఉన్నాయి? వీటన్నిటి గురించి మనకు తెలియచేయడానికి మరి మనతో పాటు ఉన్నారు స్పెషలిస్ట్ ఇన్ వెరికోస్, మరి సీనియర్ డాక్టర్ రాజావి కొప్పల గారు. హలో డాక్టర్. హలో అండి. సో ఈ వెరికోస్ వెయిన్స్ అని చెప్పేసి ట్రీట్మెంట్స్ మనకి 30,000 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. కొన్ని ప్లేసెస్లో 1 lakh అబోవ్ కూడా ఉంటున్నాయి. అసలు ఏంటంటారు? తక్కువ ఉన్నదానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా వెళ్ళడానికి. సో ఏది అంటారు కరెక్ట్ ట్రీట్మెంట్ అని మనం తెలుసుకోగలుగుతాం? నేను ఇది కొంచెం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తానండి. బేసిక్గా ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్లో రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అసలు ఏం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సో ఒకటి, ఈ వెయిన్స్ ఉన్నప్పుడు బయట నుంచి తీసేయటం, అంటే వెయిన్స్ని కట్ చేసి తీయటం, అది స్ట్రిప్పింగ్ ఆపరేషన్ అంటారు. స్ట్రిప్పింగ్ ఆపరేషన్కి మీకు ఎటువంటి ముడి సరుకు ఉండదు, రా మెటీరియల్స్ ఏమి ఉండదు, నైఫ్ ఉంటుంది, స్టిచ్చెస్ ఉంటాయి, డాక్టర్ ఫీజు అంతే. సో దానిలో మీకు ఏం ఖర్చు ఉండదు. ఇది ఆరోగ్యశ్రీలో ఇస్తారు, గవర్నమెంట్ స్కీముల్లో చేస్తారు, ఆయుష్మాన్ భారత్లో చేస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటిలో కూడా స్ట్రిప్పింగ్ చేస్తారు. సో మీకు అది జీరో కాస్ట్, ఫ్రీ కూడా చేయించుకోవచ్చు. దురదృష్టవశాత్తు స్ట్రిప్పింగ్కి 50% ఫెయిల్యూర్ అండి ఒకటి. రెండోది, మీకు స్ట్రిప్పింగ్ చేయించుకుంటే ఒక 10 నుంచి 15 కుట్లు అయితే కంపల్సరీగా పడతాయి. నడుములో సూది ఇవ్వాలి, హాస్పిటల్లో పడుకోవాలి, చాలా రకాల కాంప్లికేషన్స్ దారితీస్తాయి. సో ఇవన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఏం చేస్తామంటే బయట నుంచి కట్ చేయకుండా లోపల నుంచి ఈ వెయిన్లోకి వెళ్ళి వెయిన్ని కరిగించేస్తాం. దీన్ని ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అంటారు. ఇప్పుడు మోడర్న్గా మేము చేసేవన్నీ కూడా ఎండోవాస్కులరే. రక్తనాళాల సమస్య వచ్చినప్పుడు గుండెలో అయితే బ్లాక్ ఉంటే ఇలాగెళ్ళి యాంజియోప్లాస్టీ చేస్తాం కదా, అదేవిధంగా వెరికోస్ వెయిన్స్ ఉంటే లోపలికి వెళ్ళి అవి కరిగించేస్తాం. సో ఎక్కడ కట్ చేయటం, కుట్లేయటం, మత్తీయటం లేకుండా బయట నుంచి లోపల నుంచి చేసేసేదాన్ని ఎండోవీనస్ ప్రొసీజర్స్ అంటారు. ఇప్పుడు అందరూ చేసేది అదే. కోర్స్ మేము ఇండియాలో నేను ఫస్ట్ తీసుకొచ్చాను కాబట్టి నేను అధికంగా చేస్తుండొచ్చు, 30,000కి మించి చేశాను, కొంతమంది ఇంకా తక్కువ చేస్తుంటారు. ఇది 2 పాయింట్స్ మనం గమనించాలి. ఇక్కడ నుంచి కాస్ట్కి వచ్చామంటే ఈ వెరికోస్ వెయిన్స్కి వాడే ఈ లోపల ఇన్స్ట్రుమెంట్స్ మాత్రం కాస్ట్లీ. ఇండియాలో ఎక్కడ తయారవు, అన్నీ ఫారెన్ నుంచి రావాలి. అందులో మళ్ళీ బెస్ట్ బ్రాండా, సెకండ్ బెస్ట్ బ్రాండా, థర్డ్ బెస్ట్ బ్రాండా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మెట్రానిక్ అనేది బ్రాండ్ ఏంటంటే ఇది మీకు వరల్డ్స్ బెస్ట్ వాస్కులర్ కంపెనీ, దీనికి మించిన కంపెనీ ఇక లేదు. సో ఇది నేను వాడే రేడియో ఫ్రీక్వెన్సీ ఫైబర్, అంటే ఈ లోపల పెట్టి వెయిన్ని కాలుస్తాం లేజర్ లాగా. దీని కాస్ట్ మీకు చూపించబడుతుంది 53,000 రూపీస్ దీని కాస్ట్. సో ఎవరైనా లేజర్ మీకు 30,000కి చేసామంటే ఎలా చేస్తారండి? ఇది 56,000 కొని ఇంపాసిబుల్, రైట్? సో ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఫైబర్ కొనుక్కొని 5 మందికి 10 మందికి ఒకటే ఫైబర్ వాడతారు. అది చాలా ప్రాబ్లం కదండి. చాలా ప్రాబ్లం. ఒకటి క్లెన్లీనెస్, ఇన్ఫెక్షన్ రిస్క్ ఒకటి. రెండో రిస్క్ ఏంటి? రిస్క్ అది సరిగ్గా పని చేయకపోవచ్చు కదా. 5వ సారి ఇది ఒకసారికే చేయబడింది కదా, ఆ కంపెనీ ఒకసారికి గ్యారంటీ ఇస్తుంది, రైట్? సో మీరు 5వ సారో 6వ సారో 9వ సారో 10వ సారో వాడుతుంటే అది సరిగ్గా పని చేయకపోయే అవకాశం చాలా ఎక్కువ, రైట్? సో మీకు అందుకే ఫెయిల్యూర్స్ ఎక్కువ. సో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇఫ్ యూ పే ఫర్ పీనట్స్ యూ గెట్ మంకీస్, రైట్? మనం పే చేసే తక్కువ, మరీ తక్కువ అంటే మనం కొబ్బరి బొండం కొనడానికి వెళ్తే కూడా 40 రూపాయలు అంటాడు, తగ్గించమంటే 35 అంటాడు. 2 రూపాయలకి ఇమ్మంటే ఎలా ఇస్తాడు? కొబ్బరి బొండం ఇవ్వడు, మీరు చెట్టుకి తెచ్చుకోమంటాడు, అంతే కదా. సో అప్పుడు మీరు పడిపోవచ్చు, మీ కాలు ఎరగొచ్చు. సో అది కరెక్ట్ కాదు. బియాండ్ ఎ పాయింట్ కాస్ట్ రిడక్షన్ ఇస్ నాట్ పాసిబుల్, రైట్? సో ఇది ఒక లేజర్. దీని మీద నెక్స్ట్ స్టెప్ ఆ డాక్టర్ ఎక్స్పీరియన్స్. ఒక ఎక్స్పీరియన్స్ డాక్టరు ఇదే తన వృత్తిగా పెట్టుకున్నప్పుడు ఆయన ఒక 5-10,000 ఫీజు తీసుకోడా, రైట్? సెకండ్, ఆయన చుట్టూ ఉండే నర్సెస్ ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టంలో నేను యాక్చువల్గా అసిస్టెంట్ డాక్టర్ల కన్నా నర్సులను ఎక్కువ నమ్ముతా. ఎందుకంటే మా నర్సెస్ బెస్ట్ ఇన్ ద కంట్రీ, నేను గ్యారంటీగా చెప్పను, అది సమ్ ఆఫ్ ద బెస్ట్. వాళ్ళని ఉంచాలి 10 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అంటే వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలి ఉంటుంది, వాళ్ళు కూడా బైక్ కొనుక్కోవాలి, వాళ్ళు కూడా ఉంటుంది కదా. సో వాళ్ళ గ్రోత్ కూడా నేను చూసుకోవాలి కదా. సో వీ హ్యావ్ టు పే దెమ్ వెల్, రైట్? సో ఇవన్నీ కాస్ట్ దట్ గోయింగ్ టు అ ప్రొసీజర్, రైట్? ఇవన్నీ ఎవరు కడతారు? పేషెంట్, ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. ఇది ఒక ఎక్స్ట్రీమ్ అయితే ఈ లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటాం, 30,000 చేసేవాళ్ళు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ 5 లక్షలు 6 లక్షలు కూడా ఛార్జ్ చేస్తున్నారు. మణిపాల్ బెంగళూరులో 5 లక్షలు చేస్తారు. అది చాలా ఎక్స్ట్రా, అంత అవసరం ఉండదు, అంత మీకు కాస్ట్ అవ్వదు. సో అది డెఫినెట్గా దేర్ ఇస్ సమ్ డిగ్రీ ఆఫ్ ఓవర్ ప్రైసింగ్. బట్ అక్కడ విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండవు. వాళ్ళు ఒక్కొక్క హాస్పిటల్ సైజ్ బట్టి, ఆ హాస్పిటల్కి ఉండే వసతులు బట్టి రేటు వేరువేరుగా ఇస్తారు.
ఓకే. A+ అంటే అపోలో, ఇవన్నీ A+లోకి వస్తాయి. అక్కడ మీరు ఎలాంటి ఆపరేషన్ చేసుకున్నా మామూలు హాస్పిటల్కి 2 ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ మీ దగ్గర తీసుకోరు, కంపెనీ తీసుకుంటారు. బట్ ఆ కంపెనీ తీసుకునే అమౌంట్ కూడా 2 ఉంటుంది. వేరేజ్ మామూలు హాస్పిటల్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళ వసతులు బట్టి, హాస్పిటల్కి ఉన్న సైజ్ బట్టి, వాళ్ళ పార్కింగ్ బట్టి, వాళ్ళకున్న 5 స్టార్ ఫెసిలిటీస్ బట్టి డిఫరెంట్ ప్రైసింగ్ అగ్రీ చేస్తారు. అన్నీ ఒకలా ఉండవు. సో అందుకు వాళ్ళు కూడా సౌగానే 4 లక్షలు తీసుకుంటారు. బికాస్ వాళ్ళ లాజిక్ ఏంటంటే మేము పెద్ద హాస్పిటల్ పెట్టాము, మరి ఈ ఖర్చులను ఎవరు భరాయిస్తారు అనేది ఇంకో లాజిక్. సో ఇప్పుడు దాకా మనం మాట్లాడింది రా మెటీరియల్ కాస్ట్. రెండోది, ఇఫ్ ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ, ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ. ఓకే, యూ కెనాట్ డూ ఎ లేజర్. కొత్త ఎక్విప్మెంట్తో మీరు లేజర్ 30,000 చేసే అవకాశం లేదండి. ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, 40,000 కూడా చేయలేరు. వాళ్ళంతా ఫ్రాడ్యులెంట్ పీపుల్. రైట్. మూడోది, డాక్టర్ ఎక్స్పీరియన్స్. ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ 5-10,000 ఫీజు తీసుకుంటే తప్పే ఉంది. ఈ నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇన్సూరెన్సెస్కి హాస్పిటల్ సైజ్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆ సిస్టమ్ క్రియేట్ చేసే చుట్టూ వాళ్ళు మీకు ఏంటి గ్యారంటీలు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా వ్యవస్థలో మీకు ఆపరేషన్ ముందు స్కానింగ్ ఫ్రీ, ఆపరేషన్ అయిపోయిన తర్వాత స్కానింగ్ ఫ్రీ, మీకు ఎప్పుడైనా ప్రాబ్లం ఉంది, నొప్పి ఉంది, బాధ ఉందంటే ఆ స్కాన్లు కూడా ఫ్రీ. సో మేము దగ్గర ప్రతి పేషెంట్కి 4 నుంచి 8 రకాల స్కాన్లు ఫ్రీగా చేస్తున్నాం. రైట్. దాని వెనకాల నా గ్యారంటీ ఉంది. అలా ఉన్నప్పుడు నేను 5,000 ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే నేను నిలబడి చేస్తున్నాను కాబట్టి ఇదంతా కదా. సో ఇవన్నీ ఏంటంటే హెల్త్ కేర్ ఎప్పుడు కూడాను ప్రైస్ అనే కొలమానంతో మనం వెళ్ళామంటే పొరపాటు అవుతుంది. ఇది మన కాలు. సపోజ్ మనం బర్గర్ కొనుక్కోవడానికి వెళ్ళామనుకోండి, KFC వాడు 300 అంటే పక్కన చిన్న బేకరీ 100 రూపాయలు కమ్మేటంటే తింటాము, బాగాలేకపోతే పడేస్తాం. మన కాలు ఎవరి 70,000 అంటే మీరు 30,000 చేసుకున్నాను అనుకోండి, కాలు తీసి పడేయలేం. ఓకే, ఆరోగ్యం అనేది ఏంటంటే మనకి ఎప్పుడు ఉండిపోయేది. దానికి మనం దాని చుట్టూ వెనక రీసెర్చ్ చేసుకోవటం, దాని మీద కనుక్కోవటం చాలా అవసరం. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా మేము గ్లూ అని చేస్తున్నాం. గ్లూ అంటే ఏంటంటే ఆ వెయిన్స్ లోపలికే చిన్న వైర్ లాంటిది పెట్టి ఒక చిన్న గమ్ము లాంటిది ఇడుస్తాం. ఆ గమ్ ఏంటంటే ఆ వెయిన్ని క్లోజ్ చేసేస్తుంది. క్లోజ్ చేస్తే ఫ్లో అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్లూ అనేది ఇలా ఉంటుంది, ఇలా ఒక గన్ లాగా ఉండి దీనిలోంచి ఇలా చికెన్ రిలీజ్ చేసుకుంటూ మేము తీసేస్తాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్కటే 1,15,000. సో ఎవరన్నా గ్లూ చేయించుకోవాలంటే డెఫినెట్గా కొంతమందికి అది వీలు పడుతుంది, అందరికీ వీలు పడదు. బట్ గ్లూ చేయించుకోవాలంటే దీని జస్ట్ ఈ గన్ను కాస్ట్ 1,15,000. దీని మీద ఇంకా హాస్పిటల్ ఇవన్నీ ఉంటాయి. సో ఎవరైనా గ్లూ మీకు 90,000కి ఎలా చేస్తారు? ఏదర్ ఈ గ్లూని వాళ్ళు నీళ్ళు కలిపేసి డైల్యూట్ అని చేయాలి, లేదా ఒక టర్కిష్ కంపెనీ విచ్ ఇస్ నాట్ ద బెస్ట్. ఇది ఇప్పుడు గ్లూతో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్లూ చేసినప్పుడు ఈ బంక్ అనేది మీ బాడీలో వదిలేస్తాం. అది ఏదో పనికిరాని టర్కిష్ కంపెనీది వాడేసి మీకు ఏదో డబ్బులు 10 రూపాయలు మిగులుతాయని చేశారనుకోండి, మీరు లైఫ్ లాంగ్ దాని మీద రియాక్షన్ రావచ్చు మీకు. సో ఇది చాలా రిస్కీ. ఇక్కడ మనం హ్యూమన్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం, మనిషి కాల్ గురించి మాట్లాడుతున్నాం, మనిషి ఉండే హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రైస్ని తీసుకురండి, డెఫినెట్గా డిస్కస్ చేయాలి. మీరు అందరికీ అఫోర్డబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొంత డిస్కషన్ పాయింట్స్ రావచ్చు. కానీ అట్ ఎ పాయింట్ అలాగా గ్రాఫ్ కిందకు వస్తున్న కొద్దీ మీ హెల్త్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అయిపోతుంది. దర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. హెల్త్ కేర్ ఇస్ నాట్ చీప్. ఓకే, ఈ అన్నిటి మీద గవర్నమెంట్ 10% ఇంకా కస్టమ్స్ డ్యూటీను, 5% సర్వీస్ ట్యాక్స్ వేసుకుంటుంది. సో ఎవరు కూడాను మీకు ఎవరు రూపాయి కూడా రాయితీ ఇవ్వట్లేదు హెల్త్ మీద. ఇది నా సంగతి వదిలేయండి, గవర్నమెంట్కి ఏమొచ్చింది? వైజ్ హెల్త్ కేర్ ఎక్విప్మెంట్కి ఎందుకు కస్టమ్స్ డ్యూటీ కట్టాలి మనం? రైట్. సో ఎవ్రీబడి ఈజ్ ఛార్జింగ్. రైట్. ఇట్ విల్ నెవర్ బికమ్ ఫ్రీ మీకు. సో అదంతా మనసులో పెట్టుకుని మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు మీ సొంత రీసెర్చ్ చేసుకోవాలి. ఈ డాక్టర్ ఎన్ని చేశారో, మా ఊర్లో ఈ డాక్టర్ గారు చేసిన కేసులు ఏమైనా ఉన్నాయా? సో ఇప్పటికి నాకు ఈ బయట చేసే గ్లూ కేసులు కాంప్లికేట్ అన్నీ నా దగ్గరికి వస్తాయి. ఈ 40,000 బ్యాచ్ అందరూ సగం మంది మళ్ళీ నా దగ్గరికి వస్తారు, సార్ అక్కడికి వెళ్ళి చేయించుకున్నాం నాకు తగ్గలేదు అనేసి. సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఈ డెసిషన్లో నంబర్ 1 ఇంపార్టెంట్, మీకున్నవి 2 కాళ్ళు, అది పోతే మళ్ళీ వెనక్కి రాదు, అది ప్రైమరీ. దాని వెనక నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 ఇది తీసుకోండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మన హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. అబ్సల్యూట్లీ అండి. మీకు బేసిక్గా మీ రీసెర్చ్ చేసుకోకుండా నేను చెప్పలేను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 66 పేషెంట్స్ చూశాను, అందులో 10-12 మంది బయట చేయించుకొని ఫెయిల్ వచ్చిన వాళ్ళు. రైట్. ఇవన్నీ చేయడం నాకు డబుల్ పని. అంటే ఇప్పుడు ఎవరైనా మనం కూరలో ఉప్పు 5 చెంచాలు వేసేసి మనకి ఇచ్చారనుకోండి, నాకు ఇస్తే నేను కూర 5 నిమిషాలు వండేస్తాను. కానీ మీరు 10 చెంచాలు ఉప్పు వేసి ఇచ్చారనుకోండి, దాని టమాటాలు బంగాళదుంపలు వేసి ఏదో కలగపులగం చేస్తాం, కానీ అప్పటికి అది పర్ఫెక్ట్గా కాదు. ఇది కాలు, ఇది ఒక హ్యూమన్ ఆర్గన్, ఇది ఒక అవయవం, దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.